114 ఏళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళ 75 కోట్ల వసతి, భద్రత, ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక కేటాయింపు 40 కోట్ల మంది భక్తులు హాజరు కానున్నట్లు అంచనా వేశారు. ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో పాటు ప్రముఖులు హాజరయ్యేందుకు అవకాశం ఉంది. కుంభమేళ భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతిలో అత్యంత పవిత్రమైన ఉత్సవం. కుంభమేళ చరిత్ర పురాణాలకు వెళ్ళి చేరుతుంది. దేవతలు, అసురులు సముద్ర మథనం చేసినప్పుడు అమృతం సంపాదన జరిగింది. దాన్ని సంపాదించేందుకు వారిద్దరూ పోరాడినప్పుడు కుంభం అనే పాత్ర నుండి అమృతం 4 ప్రదేశాల్లో పడిందని చెప్తారు. అలహాబాద్, ప్రయోగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ ఈ 4 ప్రదేశాలలో కుంభమేళాను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ జిల్లా గంగా, యమున, సరస్వతి నదుల సంగమ స్థలమైన ఈ పవిత్ర క్షేత్రం జనవరి 13 నుండి ప్రారంభమైన మహాకుంభమేళా ఘనతను ఆవిష్కరించబోతుంది. 45 రోజుల పాటు నిర్వహించబడే ఈ మహోత్సవం 114 ఏళ్లకు ఒకసారి మాత్రమే జరుగుతుందని పండితులు చెప్తారు. ఈ అపూర్వ సందర్భం ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తోంది. కుంభమేళా అనేది భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతకు ప్రతీక. ఇది కేవలం దేశీయ భక్తులకు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక సత్యాన్వేషకులను ఆకర్షిస్తోంది. గంగా, యమున అంతర్వాహినిగా ఉన్న సరస్వతి నదుల సంగమంలో స్నానం ఆచరించడం ద్వారా పాప విమోచనం పొందుతామన్న విశ్వాసంతో కోట్లాది మంది భక్తులు అక్కడికి వస్తూ ఉంటారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ మహా కుంభమేళాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో 75 కోట్ల రూపాయలతో అన్ని సౌకర్యాలు సిద్ధం చేశారు. భక్తులకు వసతి, నిత్యాన్నదానం, ఆరోగ్య సంరక్షణ వంటి ఏర్పాట్లతో పాటు సాంకేతిక సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భక్తుల రక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకుంది. ప్రవేశ, నిర్గమ మార్గాలను విస్తరించి అధికారులు స్వచ్ఛంద సేవకుల సంఖ్యను పెంచింది. 40 కోట్ల మంది భక్తులు పాల్గొనే ఈ ఉత్సవానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం హెచ్ఎంపీవీ వైరస్ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని భక్తుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. భక్తులు మాస్కులు ధరించడం, వ్యక్తిగత భద్రతా చర్యలు తీసుకోవటం వంటి సూచనలు చేశారు. భక్తుల రద్దీతో పాటు వైరస్ వ్యాప్తి తగ్గేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టారు. ఈ కుంభమేళాలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సహా అనేక మంది ప్రముఖులు హాజరవుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది. వీరి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూనే సాధారణ భక్తులపై వీరి ప్రభావం లేకుండా చూడాలని యోగి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మహా కుంభమేళ భారతీయ సంప్రదాయానికి ప్రతీక. యోగి ప్రభుత్వం ఈ ఉత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం గమనార్హం. ఈ కుంభమేళ భక్తుల అద్భుత అనుభవానికి, ప్రపంచానికి భారతీయ ఆధ్యాత్మిక సంపదను చాటి చెప్పే వేదికగా నిలుస్తోంది. ప్రయోగరాజ్లో జరుగుతున్న మహా కుంభమేళ భారతీయ ఆధ్యాత్మికత, సంప్రదాయాల వైభవానికి నిదర్శనం. ఈ పవిత్ర ఉత్సవంలో పాల్గొనటం భక్తుల ఆధ్యాత్మిక ప్రస్థానంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలుస్తోంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.